హైదరాబాద్ నగరం ఓఆర్ఆర్ లోపల నిండిపోయింది. ఇక అవకాశాలు బయటే ఉన్నాయి. అందుకే ప్రభుత్వం ఆర్ఆర్ఆర్ని డిజైన్ చేసింది. కానీ ఒక్క ప్రశ్న ఏంటంటే, ఈ రీజనల్ రింగ్ రోడ్ సౌత్ పార్ట్ నిజంగా వస్తుందా? ఎప్పుడు వస్తుంది? మనం ఇన్వెస్ట్ చేస్తే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. గత నెలలో 3 పెద్ద అప్డేట్స్ వచ్చాయి. ఒకటి డిపిఆర్ సబ్మిషన్, 2,000 కోట్ల లోన్, నెక్స్ట్ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాకి తెలంగాణ గవర్నమెంట్ 527 కోట్ల చెల్లింపు. కానీ అదే సమయంలో హైకోర్టు నోటీసులు. ఈ వీడియోలో డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం. అలాగే ఈ వీడియో చూసిన తర్వాత ఎక్కడ కొనాలి, ఎక్కడ కొనకూడదు, ప్రస్తుత పరిస్థితి ఏంటి, క్లారిటీ వస్తుంది. వీడియో చివరి వరకు చూడండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెన్హర్ రియాలిటీ. ముందుగా రీజనల్ రింగ్ రోడ్ ఆర్ఆర్ఆర్ అంటే ఏంటో అర్థం చేసుకుందాం. మనకు ప్రస్తుతం ఓఆర్ఆర్ ఉంది, 158 కిలోమీటర్లు. ఇది హైదరాబాద్ నగరాన్ని ఒక కంకణంలా చుట్టేసింది. దీనివల్ల గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ పెరిగి రియల్ ఎస్టేట్ బూమ్ వచ్చింది. ఇప్పుడు రాబోతున్నది రీజనల్ రింగ్ రోడ్ ఆర్ఆర్ఆర్. ఇది ఓఆర్ఆర్కి రెండో రింగ్, మరింత బయట 340 కిలోమీటర్లు. ఇది హైదరాబాద్ నుండి 30 నుంచి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న 40కి పైగా పట్టణాలను కలుపుతుంది. ఈ RRRని 2 భాగాలుగా విభజించారు. RRR నార్త్ సంగారెడ్డి నుండి నర్సాపూర్, తూప్రాన్, గజ్వేల్, భువనగిరి మీదుగా చౌటుప్పల్ వరకు 162 కిలోమీటర్లు. నెక్స్ట్ ఆర్ఆర్ఆర్ సౌత్ చౌటప్పల్ నుండి ఇబ్రహీంపట్నం, కందుకూర్, షాద్నగర్, చేవెళ్ళ మీదుగా సంగారెడ్డి వరకు 201 కిలోమీటర్లు. సౌత్ రూట్లోనే మనకు ఇంట్రెస్ట్ ఎక్కువ. ఎందుకంటే ఇక్కడే ఫ్యూచర్ సిటీ, ఏఐ సిటీ, ఆదిబట్ల ఏరో సిటీ ప్రతిపాదించారు. ఇవన్నీ హైదరాబాద్ యొక్క తదుపరి దశ అభివృద్ధికి కేంద్ర బిందువులుగా ఉంటాయి. ఇప్పుడు మార్చ్, ఏప్రిల్ 2026లో వచ్చిన తాజా అప్డేట్స్ చూద్దాం. మీరు ఇవి మిస్ అయితే మీ పెట్టుబడిపై ప్రభావం పడుతుంది. ఫస్ట్ అప్డేట్ ఏంటంటే డిపిఆర్ సబ్మిషన్. ఇది మార్చి 2026లో జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం రీజనల్ రింగ్ రోడ్ సౌత్ కోసం డిపిఆర్ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ని కేంద్ర మంత్రిత్వ శాఖకు సమర్పించింది. ఈ ప్రాజెక్టు వ్యయం సుమారు 16,000 కోట్లు. అందులో 6,500 కోట్లు భూసేకరణకు, 9,500 కోట్లు నిర్మాణానికి. ప్రాజెక్టు కోసం 2,010 హెక్టార్ల భూమి అవసరం. నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే ఫండింగ్ కన్ఫర్మ్ అయింది. ఇది ఏప్రిల్లో జరిగింది. ప్రస్తుతం భూసేకరణ ఖర్చులలో తన 50% వాటా కోసం తెలంగాణ గవర్నమెంట్ హడ్కో నుండి 2,000 కోట్ల రుణం తీసుకుంది. ఇప్పటికే మొదటి విడతగా 527 కోట్లు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాకు విడుదల చేసింది. మునుపటి ప్రభుత్వం కూడా 100 కోట్లు ఆల్రెడీ జమ చేసింది. ఇప్పుడు జమైన మొత్తం 627 కోట్లు. థర్డ్ అప్డేట్ ఏంటంటే సెంట్రల్ గ్రీన్ సిగ్నల్. ఇది మార్చి 2026లోనే జరిగింది. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారు సౌత్ కారిడార్ కోసం డిపిఆర్ రివ్యూ ప్రారంభించినట్లు ధృవీకరించారు. దీనికోసం ప్రత్యేక కన్సల్టెన్సీని నియమించారు. నార్త్ సెక్షన్కి ఇప్పటికే అనుమతి వచ్చి టెండర్ల ప్రక్రియ మొదలైంది. ఫోర్త్ అప్డేట్ ఏంటంటే రీజనల్ రింగ్ రైల్. కేంద్రం 392 కిలోమీటర్ల పొడవైన రీజనల్ రింగ్ రైల్ కోసం సర్వేను కూడా ఆమోదించింది. ఇది రీజనల్ రింగ్ రోడ్డుకి సమాంతరంగా నడుస్తుంది. హైదరాబాద్ నగరం చుట్టూ ఒక పెద్ద వలయంలా, ఒక రింగులా నిర్మించబోయే రైలు మార్గం. తాజాగా దీన్ని పిఎం గతిశక్తి జాతీయ మాస్టర్ ప్లాన్లో భాగం చేశారు. దీనివల్ల రోడ్డు, రైలు మార్గాలను ఒకదానితో ఒకటి అనుసంధానం చేయడం సులభం అవుతుంది. ఇప్పుడు రోడ్డుతో పాటు రైలు మార్గం కూడా వస్తుంది. మొదట్లో ఈ 2 మార్గాలు వేరువేరుగా ఉండేవి. ప్రతిపాదిత రైలు మార్గం రింగ్ రోడ్డుకి 10 నుంచి 11 కిలోమీటర్ల దూరంలో ఉండేది. అదే పెద్ద సమస్య. భూసేకరణ ఇబ్బందులు. ఒకే ప్రాంతంలో 2 రకాల ఇన్ఫ్రా నిర్మించాల్సిన పరిస్థితి. ఇప్పుడు ఈ 2 ప్రాజెక్టులను కలిపి ప్లాన్ చేస్తున్నారు. రింగ్ రైల్ మార్గం ఇప్పుడు రింగ్ రోడ్డు వెంబడే వెళ్లేలా అలైన్మెంట్ ఫిక్స్ చేశారు. రోడ్డు ప్లస్ రైలు అనేది మల్టీ మోడల్ కారిడార్. దీనివల్ల లాజిస్టిక్స్ ఖర్చు తగ్గుతుంది, పరిశ్రమలు అట్రాక్ట్ అవుతాయి, పెట్టుబడులు ఎక్కువగా రావడానికి ఆస్కారం ఉంటుంది.
ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రభుత్వం 2028 నాటికి ప్రాజెక్టు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. కానీ మనం నిజాలు మాట్లాడుకుందాం. ఈ ప్రాజెక్ట్ అనుకున్నంత ఈజీగా ముందుకు సాగడం లేదు. 3 పెద్ద సమస్యలున్నాయి. మొదటి సమస్య రైతుల నిరసనలు. సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో రైతులు నిరసనలు తెలుపుతున్నారు. వారి డిమాండ్ ఏంటంటే ప్రభుత్వం పాత రేట్ల ప్రకారం పరిహారం ఇస్తే వారు ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం డిమాండ్ చేస్తున్నారు. అలైన్మెంట్ మార్పుల వల్ల తమ భూములకు నష్టం వాటిల్లుతుందని ఆందోళన చెందుతున్నారు. రెండో సమస్య ఏంటంటే హైకోర్టు నోటీసులు. ఇది చాలా ముఖ్యం. తెలంగాణ హైకోర్టు రంగారెడ్డి జిల్లాలోని రేడియల్ రోడ్డు ప్రాజెక్ట్ అంటే ఓఆర్ఆర్ని RRRని కలిపేది, అంటే ఔటర్ రింగ్ రోడ్డుని రీజనల్ రింగ్ రోడ్డుని కలిపే రేడియల్ రోడ్డు, ఈ విషయంలో ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. పిటిషనర్ల వాదన ఏంటంటే మాకు పరిహారం చెల్లించకుండా, అవకాశం ఇవ్వకుండా భూములు స్వాధీనం చేసుకుంటున్నారు. ఈ కేసులో ప్రభుత్వం 554 ఎకరాల భూమిని సేకరించాలి. అందులో 200 ఎకరాలకు వివాదం ఉంది. కోర్టు ఏమని స్పష్టం చేసిందంటే పరిహారం చెల్లించేంత వరకు రైతులను ఖాళీ చేయించకూడదు. దీని తదుపరి విచారణ జూన్ 8వ తారీఖున ఉంది. మూడో సమస్య ఏంటంటే ఫండింగ్ గ్యాప్. రాష్ట్ర ప్రభుత్వం రీజనల్ రింగ్ రోడ్ నార్త్ కోసం 2560 కోట్లు చెల్లించాలి. ఇప్పటి వరకు 627 కోట్లు మాత్రమే చెల్లించారు. మిగిలిన మొత్తానికి ఇంకా ఆమోదం రావాలి. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. మనం డబ్బు ఎక్కడ పెట్టాలి? రీజనల్ రింగ్ రోడ్ ఒక గేమ్ చేంజర్. ఓఆర్ఆర్ ఎలా గచ్చిబౌలి, కోకాపేట్ లాంటి ఏరియాలను ట్రాన్స్ఫార్మ్ చేసిందో అలాగే రీజనల్ రింగ్ రోడ్ ఈ కింది ప్రాంతాలను మారుస్తుంది. ఫస్ట్ హాట్స్పాట్ షాద్నగర్. ఇది రీజనల్ రింగ్ రోడ్ సౌత్లోనే అతిపెద్ద హబ్. ఎందుకంటే ఇక్కడే ఫ్యూచర్ సిటీ ప్రతిపాదించారు. ధరలు ఆల్రెడీ ఇక్కడ 20 నుంచి 35% పెరిగాయి. షాద్నగర్ నుండి ఎయిర్పోర్ట్, ఫార్మాసిటీకి కనెక్టివిటీ మెరుగవుతుంది. మన సూచన ఏంటంటే షాద్నగర్లో HMDA ఆమోదం ఉన్న ప్లాట్లు లాంగ్ టర్మ్లో సురక్షితమైన పెట్టుబడులు. సెకండ్ హాట్స్పాట్ ఏంటంటే చేవెళ్ళ అండ్ మహేశ్వరం. చేవెళ్ళ ప్రాంతంలో కూడా రీజనల్ రింగ్ రోడ్ అలైన్మెంట్ అనేది ఉంది. ఇక్కడ ప్రైసెస్ ఇప్పటికీ అందుబాటులోనే ఉన్నాయి. కానీ రీజనల్ రింగ్ రోడ్ పూర్తయితే ఇది సంగారెడ్డిని కలుపుతుంది. అక్కడ ఇండస్ట్రీస్ను దగ్గర చేస్తుంది. నెక్స్ట్ హాట్స్పాట్ ఏంటంటే ఆదిబట్ల. ఎందుకంటే ఏరోసిటీ వల్ల ప్రభుత్వం ఏరోసిటీ ఇక్కడ ప్రతిపాదించింది. అది పూర్తయితే ఇక్కడ ఏరోస్పేస్, డిఫెన్స్, ఏవియేషన్ పరిశ్రమలు వస్తాయి. ఇది హై రిస్క్ అండ్ హై రిటర్న్ జోన్. నెక్స్ట్ హాట్స్పాట్ ఏంటంటే కందుకూర్ అండ్ ఇబ్రహీంపట్నం. ఈ ప్రాంతాలు ఇప్పటికే ఓఆర్ఆర్కు దగ్గరగా ఉన్నాయి. రీజనల్ రింగ్ రోడ్డు వల్ల ఇవి మరింత కనెక్ట్ అవుతాయి. ఇక్కడ అఫోర్డబుల్ హౌసింగ్ స్కోప్ ఎక్కువ. గత 2 ఏళ్లలో రీజనల్ రింగ్ రోడ్ కారిడార్ వెంట ధరలు 20 నుంచి 35% పెరిగాయి. సో ఇన్వెస్ట్ చేసే ముందు అది మైండ్లో పెట్టుకోండి. ఇక్కడ నేను మీకు కొన్ని కాషన్స్ ఇద్దామనుకుంటున్నాను. దయచేసి ఈ పాయింట్లు గుర్తుంచుకోండి. ఒకటి ఏంటంటే అలైన్మెంట్ మారచ్చు. DPR ఫైనల్ అయ్యేంత వరకు అలైన్మెంట్ మారే అవకాశం ఉందని గమనించండి. గజెట్ నోటిఫికేషన్ రాకముందే రీజనల్ రింగ్ రోడ్ దగ్గరలో ఉంది అని కొనకండి. నెక్స్ట్ది స్పెక్యులేటివ్ బబుల్. కేవలం న్యూస్ నమ్ముకొని భూమి కొనడం ప్రమాదం. అక్కడ మౌలిక సదుపాయాలు ఎలా ఉన్నాయి, రోడ్లు, నీరు, పవర్ ఉన్నాయా చూసుకోండి. నెక్స్ట్ లీగల్ వెరిఫికేషన్ తప్పనిసరి. టైటిల్ క్లియర్ ఉందా, కోర్టు కేసులు లేవు కదా. ఈ క్లియరెన్స్ లేకపోతే రీజనల్ రింగ్ రోడ్డు వచ్చినా మీకు ఏ ప్రయోజనం ఉండదు. నెక్స్ట్ది DTCP ఆర్ HMDA ఆమోదం. ఏ ప్లాట్ కొన్నా DTCP లేదా HMDA లేఅవుట్ ఆమోదం తప్పనిసరిగా చూసుకోండి. చివరిగా ఒకసారి బ్రీఫ్గా అప్డేట్స్ చెప్తాను. రీజనల్ రింగ్ రోడ్ సౌత్ నిజంగా వస్తుంది. DPR రెడీ అయింది. ఫండ్స్ రిలీజ్ అయ్యాయి. సెంటర్ నుండి ఆమోదం వచ్చింది. కానీ రేపే బుల్డోజర్లు నడవబోవు. భూసేకరణ సమస్యలు, కోర్టు కేసులు, రైతుల నిరసనలు ఉన్నాయి. ఇది లాంగ్ టర్మ్ ప్లే. 5 నుండి 7 సంవత్సరాల టైం ఫ్రేమ్. మీరు స్మార్ట్ ఇన్వెస్టర్ అయితే షాద్నగర్, చేవెళ్ళ, కందుకూరు లాంటి ప్రాంతాల్లో HMDA ఆమోదం ఉన్న, క్లియర్ టైటిల్ ఉన్న ప్లాట్లను ఇప్పుడే చూసి పెట్టుకోండి. ధరలు ఇంకా పూర్తిగా పెరగలేదు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే వీడియోను లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో వీడియోను షేర్ చేసుకోండి. ఇప్పటి వరకు వెన్హర్ రియాలిటీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ.